క్యాన్సర్ వస్తుంది వచ్చాక రాకుండా కూడా ఆహారంలో మంచి మార్పులు చేసుకోవచ్చు. అవన్నీ ప్రొహిబిటెడ్ ఆపేసి ఇంకొకటి నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్, పీతలు, బొమ్మిడాలు, రొయ్యలు తినకూడదు, ఎండు చేపలు తినకూడదు. మరి ఇలా వచ్చినటువంటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే దానికి ప్రధాన కారణం చెప్పుకోవాలి. హలో సార్. హలో, నమస్కారం డాక్టర్ గారు. క్యాన్సర్ ఈ రోజుల్లో చాలా మందికి క్యాన్సర్ కూడా వస్తుంది. అంటే లైక్ చాలా క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి కదా. అసలు అది ఎందువల్ల వస్తుంది, దాన్ని ఎలా తగ్గించాలి, వచ్చిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏంటి వివరంగా చెప్తారా? ఎస్, ఇంత టెక్నాలజీ వచ్చిన అద్భుతమైనటువంటి మెథడాలజీ వచ్చింది, చాలా రకాల మెడికేషన్స్ ఇస్తున్నారు, ఎక్కడెక్కడో రేడియేషన్స్ రకరకాలుగా జరుగుతున్నాయి, రకరకాల రీసెర్చెస్ జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయినప్పటికీ చాలామందిని క్యాన్సర్ వ్యాధి కబలిస్తుంది. క్యాన్సర్ సెల్స్ ఎలా అంటే అసంబద్ధంగా పెరిగిపోతూ ఉంటాయి. దానికి ఒక రకమైనటువంటి స్పీడ్ బాగా పెరిగిపోతాయి. సో మరి ఇలా వచ్చినటువంటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే దానికి ప్రధాన కారణం చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి ఆహార నియమాలనే చెప్పాలి. ఎక్కడ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకునే ఆహారం, అలాగే అలా తయారైనటువంటి నూడిల్స్ అవ్వచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ అవ్వచ్చు, ఫ్రై ఫుడ్ అవ్వచ్చు, ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్, తినకూడదు. అలాగే డీప్ ఫ్రైస్ అసలు తినకూడదు. ఇవన్నీ ప్రధాన కారణం అన్నమాట, క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు అన్నమాట. ఎప్పుడైతే మనం ఫ్రైడ్ ఐటమ్స్ బయట తీసుకుంటాం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చూస్తూ ఉంటే దానిపైన బ్లాక్ పౌడర్ స్ప్రింకిల్ చల్లినట్టుగా కనిపిస్తుంది, మీరు గమనించండి. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ క్యాన్సర్. క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం తారు అంటారు దాన్ని. బ్లాక్ స్ప్రింకిల్ పౌడర్ ఏదైతే ఉందో అదంతా తారు. వాళ్ళు ఫ్రై చేస్తున్నటువంటి బాండి దానికి ఉన్నటువంటి జిగట అందులో కలుస్తుంది. తారు అంటే తారు రోడ్డు, సేమ్ అది మొత్తం అలాగే ఫుడ్తో పాటు ఇంటెస్టైన్లోకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకొక కారణం ఇక్కడ వచ్చేసి మేజర్గా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం కర్రీ పాయింట్స్, ఫుడ్ సెంటర్స్. మనం ఏమవుతుంది, బ్యాచిలర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా అనివార్య కారణాల వల్ల బయట నుంచి ఆహారం తెచ్చుకుంటున్నాం. ఇంట్లో రైస్ పెట్టుకుని తినడము, లేకపోతే పార్సల్ తెచ్చుకోవడం జరుగుతుంది. రైస్ వరకు ఓకే, వాళ్ళు ఇచ్చేటటువంటి ఆహారం ఏదైతే ఉందో ఫుడ్, కర్రీస్ కానీ ఇతరత్ర ఏవైనా కూడా అత్యంత పలచనేటటువంటి ప్యాథలిన్ కవర్లో ప్యాక్ చేస్తున్నారు. ఇచ్చేటటువంటి ఆహారం వేడిగా ఉంటుంది, అది కాకుండా వేడిగా లేనప్పటికీ అందులో క్షార గుణం కలిగినటువంటి, ఆమ్ల గుణం కలిగినటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్యాథలిన్ కవర్తో రియాక్షన్ చెంది అందులో ఉన్నటువంటి ఆహారం పూర్తిగా విషతుల్యం కావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల క్యాన్సర్ రావడానికి దోహదపడుతున్నాయి. అండ్ టీ కప్స్, వేరే పేపర్ టీ కప్స్ అని వాడుతున్నాం ఈ మధ్యలో. ఏం కాదు అని అనుకుంటారు కానీ కాదు. అందులో వస్తున్నటువంటి కెమికల్ కోటెడ్ పేపర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం తీసుకునే ద్రవ పదార్థం, హాట్ కాఫీ, టీ ఏదైనా వాటితో పాటు మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. అది కూడా క్యాన్సర్ కలగచేస్తుంది. ఈ మధ్య చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా అయితే పేపర్ ప్లేట్స్ తెచ్చుకుంటున్నాం మనం. పేపర్ ప్లేట్స్ పైన సన్నటి ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. సో ఆ లేయర్ అంతా కూడా మనం తీసుకునే ఆహారంతో పాటు ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. అది కూడా ప్రధాన కారణం క్యాన్సర్ రావడానికి. ఇవి కారణాలు అన్నమాట. ఇలాంటివన్నీ మనం అదుపులో ఉంచినట్లయితే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్యాన్సర్ వచ్చాక రాకుండా కూడా ఆహారంలో మంచి మార్పులు చేసుకోవచ్చు. అవన్నీ ప్రొహిబిటెడ్ ఆపేసి దెన్ ఇంకొకటి నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్, పీతలు, బొమ్మిడాలు, రొయ్యలు తినకూడదు, ఎండు చేపలు తినకూడదు. అలాగే పన్నీర్ తినకూడదు. ఈ మధ్యకాలంలో అరుదుగా ప్రతి వాళ్ళు పన్నీర్ తింటున్నారు. పన్నీర్ తినకూడదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు అవర్ హెల్త్. అలాగే డీప్ ఫ్రైస్, బంగాళదుంపలు మరీ ముఖ్యంగా ఫంక్షన్స్లో డీప్ ఫ్రై చేసి ఇలా చేసి పెట్టేస్తున్నారు. అది కూడా ఆరోగ్యానికి అనర్థదాయకం, క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణమవుతుంది. అందువల్ల అది తినకూడదు. ఇంకా మిగతా ఇందాక చెప్పుకున్నట్లు ఆహారంతో క్యాన్సర్ ఎలా తగ్గించుకోవచ్చు, అదుపులో ఉంచుకోవచ్చు. తగ్గించడం కాదు కానీ అదుపులో. ఎలా అంటే మనం కరివేపాకు ఉంటుంది వంటలో, అక్కడ నుంచి రావాలి. కరివేపాకు అయితే ఉందో పోపులో వేసేసి తీసి పడేస్తుంటాం. అలా కాకుండా కరివేపాకు ఇద్దంగా కాస్త ఎక్కువ తీసుకో. అలా
పోపులో తీసి పడేయకుండా కరివేపాకు చట్నీలాగా చేసి పౌడర్లాగా చేసి ఆహారంలో తప్పకుండా కన్జ్యూమ్ చేస్తుండాలి. అది కాకుండా తోటకూర ఉంటుంది, అది తీసుకోవాలి. ఇంకోటి బెస్ట్ మెడికల్ వాల్యూ వస్తే చెప్తాను. క్యారెట్ ఉంటుంది, అందరికీ తెలుసు. బీట్రూట్ ఉంది, అందరికీ తెలుసు. బంగాళదుంపలు, ఆలుగడ్డలు ఉన్నాయి, తెలుసు. ఇవన్నీ కూడా సమాన పాలలో తురిమేసి ఇంత ఒక గరిటెడు మినిమం ఒక 3 స్పూన్స్ 20 గ్రామ్స్ 20 గ్రామ్స్ చొప్పున 3 సమాన భాగాల్లో తీసుకొని వేసేసి టంబ్లర్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ నిండా నీళ్లు వేసేసి బాగా ఉడికించాలి. మెత్తగా ఉడికే వరకు 5-10 నిమిషాలు బాగా ఉడికించాలి. ఉడికించేసి కాస్త షుగర్ వేసి లేదా బెల్లం వేసుకొని తాగేసేయచ్చు. ఏదైతే గుజ్జు ఉంటుందో గుజ్జుతో పాటు తాగేస్తుండాలి. రోజు ఉదయం ఎంప్టీ స్టమక్తో ప్రొద్దున సాయంత్రం తాగుతున్నట్లయితే క్యాన్సర్ కణాలు విజృంభించకుండా క్యాన్సర్ ఉత్పత్తి ఆగిపోయేలాగా అదుపులో ఉండేలాగా చూస్తుంది. మందులతో పాటు ఈ ఆహారం తీసుకుంటే దీనివల్ల ఉన్నటువంటి మెడికేషన్ వాల్యూస్ వాటిని ఆపుతాయి. క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఆరోగ్యమైన సెల్స్ పెరగడానికి దోహదపడే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ప్లాన్డ్ ఫుడ్ అనమాట. ఆ విధంగా చేస్తే తప్పకుండా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి చెందకుండా ఆగిపోతాయి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్. చూస్తున్నారు కదండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సార్ చెప్పినట్టు కర్రీ పాయింట్స్లో కవర్స్ కానీ, టీ కప్స్ కానీ, పేపర్ ప్లేట్స్ కానీ ఇలాంటివి అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలని చెప్పారు కదా. అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ వచ్చిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా జాగ్రత్త పడాలి అనేది ఇంత క్లియర్గా చెప్పారు కదా, అది ఫాలో అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దాత్రి హెల్త్. థ్యాంక్ యూ.